హాయ్ అండి, మీకు ఈ ప్లాంట్ తెలుసా? ఇది చైనీస్ ఎవర్ గ్రీన్ ఆర్ చైనీస్ స్నో వైట్ అని అంటారంట. ఈ ప్లాంట్ చాలా చూడటానికి అందంగా ఉంటుంది. ఇంకా గుడ్ ఆక్సిజన్ రిలీజ్ ప్లాంట్ అనమాట. అయితే వర్షం అంతా ఆగిన తర్వాత ప్రతి ఒక్క మొక్కను ఇలా నేను గమనించుకుంటూ ఉంటే ఒక ఆకు మొత్తము ఆఫ్ వరకు కట్ అయిపోయినట్టు ఏదో పురుగు తినేసినట్లుంటే చెక్ చేస్తున్నాను అనమాట. దీని వెనక మనం గొంగళి పురుగు అంటాం కదండి, పైన హెయిర్స్ అంతా ఉంటాయి ఆ పురుగుకి, బ్లాక్ హెయిర్స్ తోటి. ఇది చాలా డేంజర్ అనమాట. మనకి స్కిన్కి తగిలినా కూడా మనకి దూర్లు వస్తాయి ఆ పురుగు. ఇంకా అలాగే ఈ ఆకుల్ని, ఇలాంటి క్రోటన్స్ ఆకుల్ని చాలా ఫాస్ట్గా తినేస్తుంది. మనం చూసుకోకపోతే 2-3 డేస్లో ఇక్కడ ఏం మొక్క ఉండదు, ఓన్లీ స్టెమ్ ఉంటుందన్నమాట. అలా నాకు చాలా జరిగాయి. అందువల్ల వర్షం ఆగింది కదా, ఏమైనా ఇలాంటి చిన్న చిన్న పురుగులు, ఇన్సెక్ట్స్, ఇంకా అలాగే ఇంకో రకం పురుగు కూడా చూపిస్తా చూడండి మీకు, ఉన్నాయేమని ఇలా చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ దొరికిందనమాట. సో ఇది చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. మనము కొంచెం వాటర్ ఇచ్చుకొని 3-4 డేస్కి ఒకసారి అలా చూసుకుంటూ ఉంటే మంచిగా ఉంటాయంటే దానికి ప్రత్యేకంగా మనం ఎరువులు అవంతా ఏమి ఇవ్వాల్సిన పనిలే. ఇది ప్యూర్లీ గుడ్ ఆక్సిజన్ ప్లాంట్ అనమాట. మనకి మంచిగా గాలిని మనకి ప్యూరిఫై చేసి మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుందన్నమాట. ఇంకా ఇదిగోండి, ఇంకో పాటలో కూడా ఇలాంటి మొక్కే ఉందన్నమాట. దానికి కూడా ఒక పురుగు ఒక ఆకును తినేసింది, కానీ పురుగు మాత్రం కనిపించలేదు. ఇంకా అలాగే వర్షానికి ఇలా ఈ పార్ట్స్ పైన అంతా కూడా ఫంగస్ పట్టేసింది అనమాట. బ్లాక్ కలర్లో ఫంగస్ పట్టింది. అందువల్ల ఒక నాప్కిన్ తీసుకొని అలాగే మొక్కల్ని గమనిస్తున్నాం కదా, అలాగే క్లీన్ చేసుకుంటే ఆ పని అయిపోతుంది. లేకపోతే చూడడానికి అందంగా ఉండవన్నమాట. అలాగే ఈ ఫంగస్ అనేది ఇంకా కొంచెం రోజు రోజుకి ఎక్కువైపోయి మొత్తం ఈ పాట్ అంతా కూడా నల్లగా అయిపోతుంది. మనము ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఇలా నీట్గా పెట్టుకుంటేనే చూడటానికి అందంగా ఉంటుంది. మనసు కూడా, కళ్ళకి మనసుకి ఆనందంగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ ఈ వైట్ పాట్లో ఉండేటువంటి ప్లాంట్ కూడా ఈజీ ప్రాపగేట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా గుడ్ ఆక్సిజన్ రిలీజ్ ప్లాంట్ అనమాట. వీటిని అంతా స్టెమ్ కటింగ్ చేసేసుకొని మనం పెట్టేసుకుంటే ఈజీగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇది ముందు నాకు ఒక్క పాటలోనే ఉండేదన్నమాట. ఇప్పుడు ఇంకో పాటలో కూడా దాన్నే మనకు ఎక్స్ట్రాలు వచ్చేస్తుంటాయి కదా, వాటన్నిటిని ఇలా బ్రాంచెస్ అన్నీ కట్ చేసి ఇంకో దాంట్లో పెట్టేస్తే ఇంకో ఇటువైపు ఇదిగోండి దీంట్లో కూడా వచ్చేస్తుంది అనమాట. చాలామందికి ఇచ్చాను కూడా, మా వీధిలో, మా కాలనీలో, మా ఫ్రెండ్స్కి అందరికీ ఎవరికి కావాలంటే వాళ్ళందరికీ నేను కటింగ్స్ చేసినప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట. చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. ఈ మొక్క చూడటానికి మాత్రం చాలా అందంగా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉండేటువంటి ఈ క్రోటన్స్ అన్నీ కూడా మనకి జీరో మెయింటెనెన్స్ అండ్ మనకి చూడటానికి ఇంటికి మంచి అందాన్ని, అలాగే ఆక్సిజన్ ప్యూరిఫై అనమాట. అంటే మన గాలిని బాగా ప్యూరిఫై చేసి మనకి మంచి ఆక్సిజన్ కూడా అందిస్తాయి అన్నమాట. అందువల్ల ఎవరైనా గార్డెనింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇలాంటి ప్లాంట్